చాలా బాగుంది కదా? అవును, ఆ మూన్ లైట్ లో నిన్ను చూస్తుంటే ఇంకేం గుర్తుకు రాదు. జై కృష్ణానంద స్వామికి జై, జై కృష్ణానంద స్వామికి జై. పదండి. ఏందిరా నీకు తెచ్చారులే? 15 రోజుల నుండి అమ్మాయితో మాట్లాడడానికి వస్తుంటే మందు కావాలంట. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో రకంగా అమ్మాయితో మాట్లాడాలి. వస్తు గారు, బాబా గారు మీకు ఏదో ఉపదేశం చేయాలంట, రండి. ఇప్పుడే వద్దురా. నువ్వు ఎక్కడికమ్మా? అది పెళ్లి కాని వాళ్ళకి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటా? వెళ్ళు. 24 hours నైట్ ఉంటే బాగుంటుంది కదా. ఏవే నైట్ భజనలని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? అది కదా అంకుల్, వీఆర్ ఇన్ లవ్ అంకుల్. ప్రేమ మనిషి అయితే ప్రేమించాలి, ప్రేమిస్తేనే మనిషి అవుతారు. ఈ ప్రేమ ఎవరికైనా పుట్టొచ్చు, ఎప్పుడైనా పుట్టొచ్చు, మీకు నాకు అందరికీ. దాన్ని తప్పని దూరం చేస్తే మీరేం నష్టపోతున్నారో మీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం చేసుకోండి ప్లీజ్. ఒక్కసారి మనసులో ప్రేమ పుట్టాక దాని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేదు తెలుసా. అదే ధైర్యంతో చెప్తున్నాను. ప్రేమించా అని చెప్తే ఒప్పుకోండి, కాదనకండి. అది చాలా తప్పు, పాపం. ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమని అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది. ఇది చెప్పడానికే నేను ఇక్కడ ఉండిపోయాను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు తెలీదు. అర్థం చేసుకోండి. స్వామి, ప్రేమించుకోవడం పాపం అనుకున్నాను. ప్రేమ గొప్పతనం గురించి మీరు చెప్పకపోయింటే వీళ్ళిద్దరినీ చంపేసి ఉండేవాడిని స్వామి. నన్ను క్షమించండి. మీ ఆశీస్సులతో వీళ్ళ పెళ్లి కార్డులు ప్రింట్ చేయిస్తాను స్వామి. ఉంటాను స్వామి.